హలో పిల్లలు, మనం ఇంతకుముందు వీడియోలో గుణింత గుర్తులు నేర్చుకున్నాం. అలాగే ఖా గుణింతం కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఖా గుణింతం చెప్పండి. గుణింతాలు ఖాకు గుణిస్తే ఖా, ఖా గుణిస్తే కి, ఖా గుణిస్తే పి, ఖాకు గుణిస్తే కు, ఖాకు గుణిస్తే కు, ఖాకు గుణిస్తే ఖు, ఖాకు గుణిస్తే క్రు, ఖాకు గుణిస్తే ఖే, కాకేతం గుణిస్తే కే, కాకేతం గుణిస్తే ఖై, కాకోతం గుణిస్తే ఖో, కాకోతం గుణిస్తే కో, కాకోతం గుణిస్తే ఖౌ, కాకోతం గుణిస్తే ఖం, కాకోతం గుణిస్తే విసర్గ ఖా. ఓకేనా? ఇప్పుడు ఒత్తు ఖా గుణింతం కూడా నేర్చుకున్నాం. ఖా ఖాకు గుణిస్తే ఖా, కాకు గుణిస్తే ఖి, కాకు గుణిస్తే ఖీ, కాకు గుణిస్తే ఖు, కాకు గుణిస్తే ఖూ, కాకు గుణిస్తే కృ, కాకు గుణిస్తే క్రూ, కాకు గుణిస్తే ఖే, కాకు గుణిస్తే ఖే, కాకు గుణిస్తే ఖై, కాకు గుణిస్తే ఖో, కాకు గుణిస్తే ఖో, కాకు గుణిస్తే ఖౌ, కాకు సుందరమైతే ఖం, కాకు సుందరమైతే కహా. ఓకే, నెక్స్ట్ తర్వాత ఘా గురించి. ఘా కాకు గుణిస్తే ఘా, కాకు గుణిస్తే ఘి, కాకు గుణిస్తే ఘీ, కాకు గుణిస్తే ఘు, కాకు గుణిస్తే ఘు, కాకు గుణిస్తే ఘు, కాకు గుణిస్తే ఘు, కాకు గుణిస్తే ఘే, కాకు గుణిస్తే ఘే, కాకు గుణిస్తే ఖై, కాకు గుణిస్తే ఘో, కాకు గుణిస్తే ఘో, కాకు గుణిస్తే ఘౌ, కాకు సున్నామంటే ఖం, కాకు ఘ ఇస్ దమ్ ఘ. నెక్స్ట్ రెండవ ఉత్తు ఘ. ఖ ఖ కాకు దీర్ఘమిస్తే ఖా, కాకు గుడిస్తే ఘి, కాకు గుడి దీర్ఘమిస్తే ఘీ, కాకు గుడిస్తే ఘు, కాకు కొమ్ము దీర్ఘమిస్తే ఘూ, కాకు రూత్వమిస్తే ఘృ, కాకు రూత్వం దీర్ఘమిస్తే ఘృ, కాకు ఏత్వమిస్తే ఘే, కాకు ఏత్వం దీర్ఘమిస్తే ఘే, కాకు అయుత్వమిస్తే ఘై, కాకు ఊత్వమిస్తే ఘో, కాకు ఊత్వం దీర్ఘమిస్తే ఘో, కాకు ఔత్వమిస్తే ఘౌ, కాకు సున్నా పెడితే ఘం, కాకు విసర్గ పెడితే ఘా. ఘా. పిల్లలు నేను ప్రతి గుణింతం ఎందుకు రాసి చూపిస్తున్నానంటే కొన్ని గుణింతాలకు మనం ఇలా గుడి కలపకూడదు. ఇదే కవిగా పెట్టారనుకోండి ఇది తప్పు అవుతుంది. అందుకే ప్రతి ఒక్క గుణింతం నేను రాసి చూపిస్తున్నాను. ఘా. తర్వాత చా గుణింతం. చా చాకు గుడిస్తే చా, చా గుడిస్తే చి. చూసారా చాకు గుడి ఎలా చాకు గుడిస్తే చి, చాకు గుడిస్తే చు, చాకు గుడిస్తే చూ, చాకు గుడిస్తే చు, చాకు గుడిస్తే చూ, చాకు గుడిస్తే చే, చాకు గుడిస్తే ఛే, చాకు గుడిస్తే ఛై, చాకు గుడిస్తే ఛో, చాకు గుడిస్తే ఛో, చాకు గుడిస్తే ఛౌ, చాకు సున్నా పెడితే ఛం, చాకు విసర్గ పెడితే ఛహ. ఇలాగే రెండవ ఛ. చాకు దీర్ఘమిస్తే ఛా, చాకు గుడిస్తే ఛి, చాకు దీర్ఘమిస్తే ఛీ, చాకు గుడిస్తే ఛు, చాకు దీర్ఘమిస్తే ఛూ, చాకు ఉత్వమిస్తే ఛృ, చాకు రూపం దీర్ఘమిస్తే ఛూ, చాకు ఉత్వమిస్తే ఛే, చాకు ఉత్వం దీర్ఘమిస్తే ఛే, చాకు ఉత్వమిస్తే ఛై, చాకు ఉత్వమిస్తే ఛో, చాకు ఉత్వం దీర్ఘమిస్తే ఛో, చాకు ఉత్వమిస్తే
ఛౌ చాకు సున్నా పెడితే ఛం చాకు విసర్గా పెడితే ఛహ ఛ ఛ కదా ఇప్పుడు ఛ పెడుతుంది ఝ ఝాకు కలిస్తే ఝా ఝాకు ఇస్తే ఝి ఝాకు దీర్ఘమిస్తే ఝీ ఝాకు ఖండిస్తే ఝు ఝాకు దీర్ఘమిస్తే ఝూ ఝాకు ధ్వనిస్తే ఝృ ఝాకు దీర్ఘమిస్తే ఝృ ఝాకు ధ్వనిస్తే ఝే ఝాకు దీర్ఘమిస్తే ఝే ఝాకు ధ్వనిస్తే ఝై ఝాకు ధ్వనిస్తే ఝో ఝాకు దీర్ఘమిస్తే ఝో ఝాకు ధ్వనిస్తే ఝౌ ఝాకు సున్నా పెడితే ఝం ఝాకు విసర్గా పెడితే ఝా రెండవది ఝ ఝాకు దీర్ఘమిస్తే ఝా ఝాకు గుడిస్తే ఝి ఝాకు దీర్ఘమిస్తే ఝీ ఝాకు కొనిస్తే ఝు ఝాకు దీర్ఘమిస్తే ఝూ ఝాకు ధ్వనిస్తే ఝృ ఝాకు దీర్ఘమిస్తే ఝృ ఝాకు ధ్వనిస్తే ఝే ఝాకు దీర్ఘమిస్తే ఝే ఝాకు ధ్వనిస్తే ఝై ఝాకు ధ్వనిస్తే ఝో ఝాకు దీర్ఘమిస్తే ఝో ఝాకు ధ్వనిస్తే ఝౌ ఝాకు సున్నా పెడితే ఝం ఝాకు విసర్గా పెడితే ఝా ఝ ఝ ఇప్పుడు ఠ ఠ ఠాకు దీర్ఘమిస్తే ఠా ఠా గుడిస్తే టి ఠా గుడి దీర్ఘమిస్తే ఠీ ఠాకు గుణిస్తే టు ఠాకు దీర్ఘమిస్తే టూ ఠాకు ధ్వనిస్తే ట్రు ఠాకు దీర్ఘమిస్తే ట్రూ ఠాకు ధ్వనిస్తే ఠే ఠాకు దీర్ఘమిస్తే ఠే ఠాకు ధ్వనిస్తే ఠై ఠాకు ధ్వనిస్తే ఠో ఠాకు దీర్ఘమిస్తే ఠో ఠాకు ధ్వనిస్తే ఠౌ ఠాకు సున్నా పెడితే ఠం ఠాకు విసర్గా పెడితే ఠహ రెండవది ఠ ఠాకు దీర్ఘమిస్తే ఠా ఠా గుడిస్తే ఠి ఠాకు దీర్ఘమిస్తే ఠీ ఠాకు ఖండిస్తే టు ఠాకు దీర్ఘమిస్తే ఠూ ఠాకు ధ్వనిస్తే ఠు ఠాకు దీర్ఘం ఠూ ఠాకు దీర్ఘం ఠే ఠాకు దీర్ఘం ఠే ఠాకు ధ్వనిస్తే ఠై ఠాకు ధ్వని ఠో ఠాకు దీర్ఘం ఠో ఠాకు ధ్వనిస్తే ఠౌ ఠాకు సున్నా పెడితే ఠం ఠాకు విసర్గం ఠహ చూడండి పిల్లలు ఖా నుంచి ఠా వరకు గుణింతాము ఎలా ఉంది ఒక్కొక్క గుణింత గుర్తు ఏ అక్షరానికి ఎలా ఉందో జాగ్రత్తగా పరిశీలించి మీరు మీ నోట్బుక్స్లో రాయండి. ఓకే బాయ్.